గుడ్డారు రాజశేఖర రెడ్డి గారు అసలు ఎందుకు కొట్టారు? వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు ఎందుకు వాళ్ళ కారులో కిడ్నాప్ చేసి వాళ్ళ మీద దాడులు చేయాల్సి వచ్చింది? వాళ్ళ వస్తువులు అధికారికంగా ఉన్న వస్తువులు లాక్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి సర్కార్‌ని పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడేశాయి. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అక్కడ ఒక పక్కన ఫారెస్ట్ అధికారులందరూ చెప్తా ఉన్నారు. అసలు ఆయనకి ఏంటి? ఆయనకొచ్చిన ఇబ్బందేంటి? వాళ్ళని అలా చేయాల్సిన అవసరం ఏంటి? 2 ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ గారు. ఆయన ఒక పక్కన ఆయన ఎంత ఆత్మరక్షణ ధోరణిలో పడేశారంటే, ఆ ధనుంజయ నాయుడు కూడా తెలుగుదేశం కార్యకర్త. అతని మీద 24 కేసులున్నాయంట. అతనేం చెప్తున్నాడు? నాతో మాట్లాడింది వాస్తవం. ఎమ్మెల్యే గారు వీడియో రిలీజ్ చేసినా అది కరెక్ట్ కాదు. నాతోనే మాట్లాడారు. నేను మా పార్టీ అది క్రమశిక్షణా సంఘానికి కూడా తెలియజేశాను. నాకింకా బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు గాని, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గాని ఏం చెప్పాలి? పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు కదా! ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కేసు నమోదు ఒక్కటే కాదు. అది ఎందుకంటే అది దగ్గుబాటి ప్రసాద్ గారిదేమో సున్నితమైన వ్యవహారం. వాళ్ళ మదర్‌ని జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్‌ని తిట్టారు. అందుకే నేను ఆడియో బయట పెట్టానని కూడా ధనంజయ నాయుడు టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి దానికేంటి పరిస్థితి? అదే